రాష్ట్రంలోని పలు జిల్లాలు సహా హైదరాబాద్లో రాత్రి వర్షం దంచికొట్టింది. రహదారులపై వర్షపు నీరు నిలిచి పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గమ్యస్థానాలకు వెళ్లడానికి వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా భువనగిరిలో 10.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అటు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో సుమారు గంటపాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్లో దాదాపు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోల్కొండలో 7.3 సెంటీమీటర్లు, ఆసిఫ్ నగర్లో 7.1, మెహదీపట్నంలో 6.4, సికింద్రాబాద్లో 5.8, నాంపల్లి, రాజేంద్రనగర్లో 5 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులపై వరద ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో వాహన రాకపోకలు స్తంభించాయి. బషీర్బాగ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నాంపల్లి స్టేషన్ రోడ్లో ఉన్న పలు దుకాణాల్లోకి భారీగా వరద చేరింది. బస్తీలలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ఇంట్లోని వస్తువులు తడిసిపోయాయి. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, చిలకలగూడ, మారేడుపల్లి ప్రాంతాలలో రహదారులపై మోకాళ్లలోతు వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ప్రధాన రహదారులపై వరద చేరడంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ఆ నీటిని నాలాల్లోకి మళ్లించాయి. బేగంపేట వద్ద ప్రధాన రహదారిపై వరద నీటితో వాహనాలు నిలిచిపోగా ఆ సమయంలో అక్కడే ఉన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు. స్వయంగా వాహనం దిగి వరద నీటిలో నడుచుకుంటూ వాహనాలను క్రమబద్దీకరించారు. ఆర్ఎఫ్ఓ, డీఎఫ్ఓ, డీఆర్ఎఫ్ సిబ్బందికి సూచనలు చేస్తూ వరద నీరు నిలవకుండా అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ప్రకటించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోని ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని స్పష్టం చేశారు. నాలాలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్లపై నడిచేటప్పుడు జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించాలని తెలిపారు.